హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మెడజవాళ్ళ నిప్పుకి అంటే మెడజవాళ్ళకి నిప్పులు వస్తాయి. మనం మామూలుగా ఏదైనా సెల్ ఫోన్ నొక్కినా, ఏదైనా కంప్యూటర్లు నొక్కుతున్నా, అలాగనే కొంతమంది చాలామంది అయితే అలా ప్లాస్టర్ మాదిరి ఒకటి వేయించేసుకుంటారు మెడ నొప్పికి, గొంతు చుట్టూ వేయించేసుకుంటారు. అది అట్టేసుకుంటారు మనకైతే నాకు కూడా తెలియదు అబ్బా, బాగా కతక్కుని ఉంటుంది. ఆ మాదిరిగా మెడజవాళ్ళ నిప్పులు రాకుండా మనకైతే మెడకాడ నిప్పు వస్తుంది కదా, నిప్పు రాకుండా అయితే జాన్సమ్ అయితే మనకైతే మా మెడజవాళ్ళ నిప్పులు ఎందుకు వస్తాయంటే అదే ఒక సైడ్ నిప్పు వస్తుంది అనుకున్నా, ఒక సైడు దానివల్ల మెడజవాళ్ళ నిప్పులు వస్తాయి. అంటే ఒక సైడే నిప్పు వస్తుంది కాబట్టి ఆ నిప్పు వల్ల మనకి ఇక్కడ లాగినట్టు ఉంటుంది అనమాట మెడజవాళ్ళ కాడ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే మా పల్లెటూరు స్టైల్లో నాటు ఇది చెప్తుంది అనమాట జాన్సమ్మ, దాన్ని ఎలా వాడాలా ఏందనేది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే చెప్తా జాన్సమ్మ ఆ యాప్ గురించి చెప్పు. యాడ్ నుంచి తెచ్చినావు దాన్ని? చెనక్కాయ బెరకన అయితే పోయాం అక్కడైతే. ఫ్రెండ్స్, ఈ చెనక్కాయ బెరకన పోయినారు, కనుపూరికి పోయినారు. కనుపూరి కాడు ఉండింది అది, కాకపోతే దాన్ని తెచ్చింది నేను సందాలు తెచ్చింది, పొద్దుపోయి వచ్చింది కాబట్టి అందువల్ల అయితే చెట్టు అయితే ఎండిపోయింది. చూడండి, ఎండిపోయింది అది. ఆ పువ్వు అయితే చూడండి ఎలా ఉందో. వాయిస్ అయితే ఒకరు గాలికి వినపడకపోతుండొచ్చు. చూడండి పువ్వు ఎలా ఉందో. తెల్ల పూలు పోస్తాయి దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, పూలు అయితే ఎండిపోయినాయి, కనబడుతున్నాయి కదా. అదే మాదిరి ఉంటాయి పూలు, పచ్చగా ఉంటుంది అన్నమాట. పచ్చగానే ఉంటుంది, కాకపోతే ఇది నేను తెచ్చిన వాళ్ళైతే తెల్ల పూలు పోస్తుంది. పచ్చగా ఉంటుంది కానీ వాడిపోయింది ఇది. తెల్ల పువ్వులు పోస్తుందా? ఒక్క రమ్మ మీద ఉంటాయి పూలు, సన్నగా ఉండేట్టున్నాగా. ఇది మన పనగుంట ఆకులాగా ఉంటుంది, సన్నగా పొడుగు ఆకు వచ్చి పనగుంట లాగా ఉంటుంది. వాడిపోను కాబట్టి చెప్తున్నా, అంతేలే, పొడుగ్గా ఉంటుంది ఆకు. ఈ ఆకుని ఏం చేయాలా? ఈ ఆకు అయితే కోసేసుకొని నలిపేసుకోవాలి, అంటే నూరుకొని దాంట్లో తెల్లగడ్డ ఆ ఆకుని కోసేసుకొని కడుక్కొని నూరుకొని ఆ నూరిన దాంట్లో తెల్లగడ్డ వేయాలి. తెల్లగడ్డ వేసుకొని పూసుకోవాలన్నమాట. మనకి మెడజవాళ్ళ కాడ ఇది ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి కన్ను కాడి నుంచి ఇటు మెడజవాళ్ళ కాడ లాగుతుంటుంది. పూసుకొని మెడజవాళ్ళ కాడ తీసుకోవాలి. అప్పుడైతే నొప్పి అయితే తగ్గిపోద్ది. అప్పుడు దీన్ని ఎప్పుడెప్పుడు పోయాలి? పూసుకోవాలి సాయంకాలం ఉదయాన. దీనికి పత్తేలు ఏమైనా ఉండాలనా? పత్తేలు పై పోతలే కదా, కడుపులో మింగితే పత్తేలు ఉండాలి. ఈ మామూలుగా పై పోతలే కాబట్టి పత్తేలు ఏమి ఉండదు. అలా చేసుకోవాలా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెప్పింది కదా. ఎక్కడంటే దొరకవు, సమానంగా దొరకవు ఈ చెట్టు. మనం కూడా ఎత్తికి గమ్మన అయిపోతాయి. మా సైడ్ అయితే ఎత్తికి గమ్మన అయిపోయినాయి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు నెత్తిని ఏదైనా బరువు పెట్టుకుని ఎక్కువ మెడజవాళ్ళని ఇప్పుడు చాలా మందికి ఉంటాయి, చిన్న పెద్దోళ్ళకి ఎక్కువ ఉంటాయి. అది చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే దీని ఏమంటారా? యాకునే తుమ్మిరిగా. ఈ చూడండి, ఈ చెట్టు పేరు అయితే తుమ్మిరిగా అనమాట. తుమ్మిరిగా అంటారు. ఆ గెడ్డలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. అవి మీకు వాడకుండా కానీ ఉంటే ఇంకా బాగా క్లియర్గా వచ్చును. షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఆ గెడ్డలు చూడండి ఎలా ఉన్నాయి. అదే గెడ్డ అయిపోద్దా? మనకు ఆకులే కదా కావాలా? ఆకులు కావాలా? గెడ్డ పని చేస్తాయి, రెండు పని చేస్తాయా? విన్నారు కదా ఫ్రెండ్స్, ఆకు పని చేస్తుందంట, గెడ్డ పని చేస్తుందంట. బాగా అయితే ఆ ఆకుని కోసుకొని కడిగేసుకొని నూరేసుకొని మెత్తగా నూరేసుకొని దాంట్లో తెల్లగడ్డ వేసి, తెల్లగడ్డ అన్నీ 3 బాగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ మంట పుడుతుంది అనమాట. మనకి నొప్పి చేపు మనకి మంట తెలియదు. నొప్పి కానీ లాగేసి తగ్గింది అనుకో మంట పుడుతుంది, అప్పుడు కడిగేసుకోవాలి. అంటే నొప్పి ఉండేటప్పుడు మంట పుట్టదు. అంటే నొప్పి మీద మనకు తెలియదు కదా, నొప్పి లాగే కుందుకు మంట పడుతుంది. అంటే నొప్పి కానీ తగ్గితే అప్పుడు ఆకు మంట పడుతుంది. అప్పుడు కడిగేసుకోవాలి, లేకపోతే బొబ్బలు ఎగిరిపోతాయి. వింటున్నారు కదా ఫ్రెండ్స్, అది మనకి నొప్పి లేనటప్పుడైతే అది మంట పడుతుంది, నొప్పి ఉండేటప్పుడైతే మనకైతే మంట పడుతుందంట. నొప్పి తగ్గిపోయిందని చెప్పి అట్ట ఉంచుకుంటే బొబ్బలు అయితే లేచిపోతాయి అంట. బొబ్బలు ఎగిరిపోతాయి. ఇంకో సూర్య ఆమె పేరు, దీని పేరా తుమ్మిరిగాకు. అంటే పూలు తుమ్మిగా మాదిరిగా ఉంటాడు. తుమ్మిరిగాకు అంట ఫ్రెండ్స్. ఇది
పేర్లు చెప్పరు కానీ ఎందుకంటే పేర్లు ఎందుకు చెప్పరంటే అవి పరిచిపోతాయని మా పల్లెటూరులో అయితే పేర్లు అయితే చెప్పరు. చెప్పకుండా మామూలుగా అయితే వీడియోలు అయితే చూపిస్తుంది కోసం అండి. ఇది మెడజవాల నెప్లికి అనమాట. ఇది పైన మారుగా ఉంటుంది ఆకుల మీద, దీని కింద పూలు వస్తాయి, పైన ఆకు ఉంటుంది. ఆకు ఉంటుందా మెడజవాల నెప్లికి? దీని మార్గనే 5-6 ఆకులు ఉన్నాయి. మెడ నొప్పికే కానీ మేము మెడజవాలు అంటాం అనమాట. అది పైన చాలా రకాలు ఉంటాయి ఆకు, అవన్నీ వాడుకోబాకండి. ఈ మార్గం ఉంటుంది. కాయ చూడండి మొదట్లో. ఇదే ఆకు ఇంకొక ఆకు వల్ల మళ్ళీ ఇంకొక ఆకు కూడా ఉంటుంది, కానీ దానికి తెల్ల పువ్వు ఉంటుంది. ఇది చిన్న పువ్వు ఉంటుంది తెల్లది, అది వచ్చి కూసుగా తెల్లగా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మా వీడియో అయితే. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్. ఇదైతే మెడ నొప్పికి అయితే చాలా ఉపయోగపడుతుంది, అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కూడా పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి, చాలామందికి అయితే ఇది ఉపయోగపడుతుంది.